జూబ్లీహిల్స్ లో గెలుపొందిన నవీన్ యాదవ్ ను అభినందించారు రాహుల్ గాంధీ, ఖర్గే. సమన్వయంతో పనిచేసిన పార్టీ నేతలను కొనియాడారు. పంచాయతీ ఎన్నికలపై ఇక ఫోకస్ చేస్తామన్నారు మహేష్ గౌడ్. 17న జరిగే కేబినెట్ భేటీలో లోకల్ బాడీ ఎన్నికలపైనే ప్రధాన చర్చ ఉంటుందన్నారు. ఢిల్లీలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో వరుసగా భేటీ అయ్యారు. ముందుగా రాహుల్ గాంధీతో భేటీ అయిన రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలపై వివరించారు. ఈ సందర్భంగా నవీన్ యాదవ్ ను రాహుల్ గాంధీ అభినందించారు. 24,000కు పైగా ఓట్ల మెజారిటీ కట్టబెట్టిన జూబ్లీహిల్స్ ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు. సమన్వయంతో పనిచేసిన పార్టీ నేతలను ప్రశంసించారు రాహుల్. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ అయిన రేవంత్ బృందం పలు కీలక విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఖర్గే అభినందించారు. ప్రణాళిక ప్రకారం పనిచేసి జూబ్లీహిల్స్ లో గెలిచారని ఖర్గే కొనియాడారు. ఇటు కేసీ వేణుగోపాల్తో భేటీ అయిన రేవంత్ రెడ్డి డీసీసీ అధ్యక్షుల ఎంపిక, ఇతర పార్టీ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. 2 ఏండ్ల పాలనకు జూబ్లీహిల్స్ ప్రజలు ఇచ్చిన తీర్పన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రాహుల్ ఖర్గేతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడారు మహేష్ కుమార్ గౌడ్. ఇదే ఉత్సాహంతో జీహెచ్ఎంసీ పంచాయతీ ఎన్నికల్లో గెలుస్తామని చెప్పారు. కేబినెట్లో మంత్రులతో చర్చించిన తర్వాత పంచాయతీ ఎన్నికలపై సీఎం నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. బీసీ రిజర్వేషన్లపై తాము చిత్తశుద్దితో ఉన్నామన్నారు పీసీసీ చీఫ్. ప్రజానికం కాంగ్రెస్ పార్టీతో ఉన్నదని ఒక సందేశం ఇవ్వగలిగింది. ఇదే ఉత్సాహంతో రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు గాని, స్థానిక సంస్థల ఎన్నికల్లో గాని కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటారు. 42 రిజర్వేషన్ మీద కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి కమిట్మెంట్ ఏ ఇతర పార్టీకి లేదు. ఈ నెల 17న కేబినెట్ భేటీ జరగనుంది. సెక్రటేరియట్లో మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈసారి కేబినెట్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్లపై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై చర్చించనున్నారు. కోర్టు తీర్పులకు అనుగుణంగానే ఎన్నికలకు వెళ్తామని ఇప్పటికే సర్కారు చెప్పింది. పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కైరోలో జరుగుతున్న ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్లో కాంస్య పతకం సాధించిన హైదరాబాదీ అమ్మాయి ఇషా సింగ్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్తల్ విభాగంలో అద్భుతమైన ప్రతిభ కనబరిచారని అన్నారు. ఇషా సింగ్ ఎంతో మంది క్రీడాకారులకు స్ఫూర్తి అన్నారు సీఎం రేవంత్.